హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ రోజు వచ్చేసి మన హైదరాబాద్లో ఫేమస్ అయిన సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నాము. మాకు యూకే యూఎస్ నుంచి కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ చేయమనేసి. సో ఆ రెసిపీని మనం ఈరోజు డిట్టో టు డిట్టో దింపేద్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఉండండి, ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ అయితే నానేసుకుందామండి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు అయితే నానేస్తున్నాను. ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది. సో చక్కగా ఒక 3-4 సార్లు కడిగేసి చక్కగా నానేసుకోండి ఒక గంట ముందు. ఇలా ఒక 3-4 సార్లు చక్కగా కడుక్కొని గంటకు ముందు నానబెట్టేసుకోండి బాస్మతి రైస్. సో మన ఈ సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. 7 యాలక్కాయలు, కాస్త జాపత్రి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, చిన్న స్టార్ పువ్వు, 7 లవంగాలు, అలాగే రాతి పువ్వు అంటారంటే దీన్ని, కాస్తంత ఉప్పు. ఈ అన్నిటిని కలిపేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. దీన్ని మాత్రం మిస్ చేయకండి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలండి మనం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది మిస్ చేయకండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఐరన్ కడాయి అయితే పెట్టుకోండి. మేము దీనికోసమనే ప్రత్యేకంగా ఈ ఐరన్ కడాయి అయితే తీసుకొచ్చామన్నమాట. ఈ సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీకి ఐరన్ కడాయి అయితేనే బాగుంటుంది ఈ రెసిపీకి. సో నేను ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఈ నూనె వేడెక్కనివ్వండి కాస్త. ఆయిల్ వేడెక్కేసింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకుందాం ఇందులో. పచ్చి చికెన్ అయితే వేసేసాను నేను. మామూలుగా ఎవరైనా ఉడికిచ్చేసుకోవాలనుకుంటే ఉడికించుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇలా ఇందులో వచ్చే వాటర్ ఏదైతే ఉంటాయి కదా, నీళ్ళు, సో దీంతో పాటు ఉడికిచ్చేద్దాం చుక్క నీళ్ళు పోయకుండా. ఇదిగోండి, ముక్క కొద్దిగా ఇలా ఉడికింది కదా, కలర్ మారింది, ఇట్లా వైట్ రంగులోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. అలా మూత తీయంగానే ఆ ఉల్లిపాయల స్మెల్, ఆ చికెన్ స్మెల్ అయితే గుప్పును కొట్టిందండి. అసలు భలే వచ్చింది వాసన. సో ఇగోండి, ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కాస్త చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. సో మండే నుంచి ఫ్రైడే వరకు కష్టపడి వర్క్ చేసి కొంతమంది వెజ్జే తింటారు, కొంతమంది కుదిరిన వాళ్ళు తింటారు అనుకోండి నాన్ వెజ్. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట. సండే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది. సో సింపుల్ రెసిపీ, ట్రై చేయండి. ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పండి. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము. ఇదిగోండి, చక్కగా కడిగేసి ఇంట్లో పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కూరకి రుచి రావాలి, మంచి వాసన ఉండాలి, కమ్మగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకోండి, బయట నుంచి కొనుక్కోకండి. మనకి ఇది సెమీ గ్రేవీ టైప్ అయితే వచ్చేసింది చూడండి. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాము. సో నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వాడుతున్నానండి. సో మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ తింటాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కారం ఎక్కువ వేసుకోవచ్చు. గుప్పెడి కరివేపాకు వేస్తున్నాను. ఇవేంటి ఇందులో కరివేపాకు వేస్తుంది అని అనుకోకండి. సో యాక్చువల్గా ఈ అరోమా అనేది నాకు చాలా ఇష్టం అనమాట. కరివేపాకు దీనిలో ఉండి చాలా మంచి స్మెల్ వస్తుంది. సో నాకు చాలా ఇష్టం. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే చాలా ఇష్టం అండి, అందుకే కొద్దిగా అంత కరివేపాకు వేసుకున్నాను. మనకి సత్యబాబు బిర్యానీకి మెయిన్ మసాలా అనుకున్నాం కదా ఈ ఫ్రై పీస్ బిర్యానీకి. సో అదే అండి ఇది. ఇక మసాలా ఇది వేసేసుకుందాం ఇందులో. ముక్క మాడనివ్వకండి, చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. అందుకే ఐరన్ కడాయి అని అనుకుంది మనం. సో ఇది దీంట్లో కమ్మటి వాసన, మంచి రుచి అయితే వస్తుంది. అందుకే ఈ ఐరన్ కడాయి ప్రత్యేకంగా మేము తెచ్చుకున్నాము ఈ సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ కోసమని. చూసారా, ఈ కరివేపాకు వేయడం వల్ల మంచిగా గుమగుమలాడుతుందండి. భలేగా ఉంది వాసన అయితే. సో ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేయండి, స్టార్ట్ చేయండి రెసిపీ. అలాగే మాకు కమెంట్ చేసి చెప్పండి చేసుకుని. సో ఎక్కువసేపు ఉండొద్దండి, ఇది 2 నిమిషాలు ఉంచేద్దాం అలాగా. సో ఇప్పుడైతే మనకి ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి దించేసుకుందామండి.
సో మన సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ కోసమని చికెన్ ఫ్రై అయితే చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని, ప్రెషర్ కుక్కర్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఒక 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. దీంతో పాటు నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి మీరు కావాలంటే వేసుకోండి, కమ్మటి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. సో 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది వేడెక్కేసింది కదా, మనం బిర్యానీ స్పైసెస్ అయితే వేద్దామండి. 5 యాలక్కాయలు, కాస్త దాల్చిన చెక్క, అలాగే రాతి పువ్వు, 1 స్పూన్ అంత వరకు షాజీరా, దాంతోపాటు 1 స్టార్ పువ్వు, అలాగే 5 లవంగాలు. ఎక్కువసేపు ఉంచకండి, కాస్త అలా అయిపోగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. సో నేను బిర్యానీ ఆకు వేసేసాను. ఇప్పుడు చీల్చి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు అయితే వేసేసానండి. ఇది కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం కాస్తంత కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులు అయితే వేసుకుందాము. ఇవి ఎక్కువసేపు ఉంచకండి, మాడిపోతే. కాస్త అలా కలుపుకొని 1 నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. సో నెయ్యి వేసాం కాబట్టి దానివల్ల మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. బిర్యానీకి ఎప్పుడైనా నెయ్యి బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి బిర్యానీలో అయితే వేసి ట్రై చేసి చూడండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో తర్వాత నుంచి మీరు బిర్యానీ చేసుకున్న ప్రతిసారి ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటారు. ఇప్పుడు కొద్దిగంత జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు మాడిపోయేదాకా ఉంచకండి, ఊరికే అలా ఫ్రై అయితే సరిపోతుంది కొద్దిగంత. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పచ్చివాసన పోయేదాకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూసారా ఎంత సింపుల్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి, చేస్తే మీకు కూడా ఒక రెసిపీ తెలుస్తుంది అండ్ బాగుంటుంది టేస్ట్ వైజ్. అయితే అందరూ సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టం ఉన్నోళ్ళే కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేసి చూడండి రెసిపీ, అలాగే మాకు కమెంట్ చేసి చెప్పండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం కాస్త పెరుగు అయితే వేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే ఇలా చక్కగా చిలికి పెట్టుకున్నాను. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి, ఇలా 1 నిమిషం ఉంచేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు పెరుగులోంచి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం వాటర్ అయితే పోసేసుకుందాం. మనం 3 గ్లాసులు అయితే తీసుకున్నాం కదా రైస్. సో గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున అయితే తీసుకున్నాను నేను. సో ఇది కొంచెం మరగాలి నీళ్ళు. సో ఈ రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఒకసారి ఇలా తిప్పేసుకుందాము. సో ఎసురు మరిగిపోతుంది కదండి, ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్, అవైతే వేసేసుకుందాం ఇందులో. సరే, సో మనం 3 గ్లాసులు బాస్మతి రైస్ అయితే వేసుకున్నాం కదా. సో గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు చప్పున మనం అయితే పోసుకున్నామండి. సో ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా గంట సేపు, సో చక్కగా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ అంతా వేసేసుకున్నాం కదా, ఒకసారి అలా తిప్పేసి మూత అయితే పెట్టేసుకుందాము. రైస్ కుక్కర్లో కావాలనుకున్న వాళ్ళు అందులో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేస్తున్నాను అనమాట. అసలు అలా తిప్పేసి మూత పెట్టేద్దాము. మన సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి రెసిపీతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.